పవన్ కళ్యాణ్ నిన్ననే పిఠాపురం అసెంబ్లీ స్థానంలో నేను పోటీ చేయబోతున్న 1,00,000 మెజార్టీతో గెలుస్తాను, వాళ్ళు ఇంటికి 1,00,000 ఇచ్చినా సరే నేను గెలుస్తాను, ఇప్పటికే 10,000 ఇస్తున్నారని తెలుస్తోందని చెప్పారు. అట్లాగే అక్కడ కాకినాడలో సానా సతీష్ని కాకుండా ఆయన అంతకుముందే ప్రచారం చేసుకున్నారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అక్కడ భారీ ఎత్తున హోర్డింగ్లో ఎన్ని పెట్టుకుంటూ కూడా ప్రచారం చేసుకున్నారు. తనని తీసి అక్కడ టీ టైం ఉదయ్కి సీటు కేటాయించినటువంటి సందర్భంలో అక్కడే గతంలో ప్రజారాజ్యం తరపున గెలిచినటువంటి వంగా గీత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నేపథ్యంలో ఆమెకు ఒక ఆఫర్ చేశారు, తన పార్టీలోకి వచ్చేసేయమని చెప్పేసి, ఆమెకి ఇబ్బంది కలగకూడదు, కాపాడబడిచే అన్నటువంటి కోణంలోని. అయితే మరి వంగా గీత ఊరుకుంటుందా? ఒకటి, తను గెలవాలని కోరుకుంటుంది, అందులో పవన్ కళ్యాణ్ మీద గెలవాలని కోరుకుంటుంది. కాబట్టి ఆవిడ ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్కి వేరే ఆఫర్ చేశారు. తన జనసేనలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్కి వంగా గీత కౌంటర్ ఇచ్చారు. నేను కూడా పవన్ వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎట్లా ఉంటుంది, 2009లో కంటే ముందు నుంచే నేను రాజకీయాల్లో ఉన్నా, 2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారు, నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉందంటూ ఆవిడ ప్రకటించుకొచ్చారు.